వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ అభిమాన శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరో సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఇంకో సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మిత్రులు డాక్టర్ మల్లు రవి గారు, వనపర్తి శాసన సభ్యులు మిత్రులు మేఘారెడ్డి గారు, మరో శాసన సభ్యులు నాగర్ కర్నూలు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, షాద్నగర్ శాసన సభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ మిత్రులు శివసేనారెడ్డి గారు, మరో కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య గారు, మిత్రులు ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, గర్ల్స్ హై స్కూల్ కొత్తకోట సిబ్బంది, కొత్తకోట మండలం నుంచి విచ్చేసిన వేలాది మంది విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు చదువే మన జీవితంలో వెలుగులను నింపుతుంది, చదువే మన జీవితంలో మార్పుని తెస్తుంది, చదువే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, చదువే మన గ్రామంలో మన ప్రాంతంలో మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. ఈ చదువే మన తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈనాడు ఆ ఆనందాన్ని నింపడానికి అవసరమైన ప్రభుత్వ పాఠశాలలు గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల అనాథలుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రభుత్వంలో చాలా కీలకమైన శాఖలు, రెవెన్యూ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రకరకాల పెద్ద పెద్ద శాఖలు ఉన్న అనుభవం కలిగిన సీనియర్లకు ఈ శాఖలను కేటాయించి తెలంగాణ విద్యాశాఖను ముఖ్యమంత్రిగా నేను నా దగ్గరే పెట్టుకున్నా. ఆనాడు చాలామంది మీరు రెవెన్యూ, ఫైనాన్సు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లాంటి శాఖలు తీసుకుంటే బాగుంటుంది కదా, ఎవరైనా ముఖ్యమంత్రులు ఈ విధంగానే తీసుకుంటారు, గతంలో ఉన్న పాలకులు రెవెన్యూ, ఫైనాన్స్ లేదా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ముఖ్యమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరనే పెట్టుకున్నారు, మీరెందుకు విద్యాశాఖను పెట్టుకున్నారని నన్ను చాలామంది అడిగినారు. నేను ఒకటే సమాధానం చెప్పిన, ఆనాడైనా ఈనాడైనా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రభుత్వ తరగతి గదుల్లోనే ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, వందలాది మంది పిల్లలు త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఎవరు ఫాలో చేయడం, అసమర్థులు పరిపాలనలో ఉండడం,
శాశ్వతంగా